మీ ముకుందా జ్యువెలర్స్‌లో నక్షి మేళా సందర్భంగా ఫ్రీ షిప్పింగ్ అక్రాస్ ద వరల్డ్. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. 27వ పాశ్రంలోకి వచ్చేసాం. ఈరోజు పాశ్రంలో ఆండాల్ తల్లి స్వామికి కూడారై అనేటటువంటి ఈ పాశ్రం రోజు సమర్పించినటువంటి ఆ పాయసాన్ని గురించినటువంటి ఒక మొక్కుని భగవద్ రామానుజుల వారు తీర్చితే మనం ఇప్పటికీ అనుసరిస్తూ 108 గంగాళాలతోటి స్వామికి పాయసాన్ని నివేదించి కలిపి ఆరగించి దాన్ని మనం ప్రసాదంగా స్వీకరిస్తుంటాం. ఆ ముఖ్యమైన పాశ్రంలోకి మనం వచ్చాం, చూద్దాం. కూడారై వెల్లుం సీర్ గోవిందా உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனையா பல்கலனும் யாமணிவோம் ஆடையிடுப்போம் அதன் பின்னே பால் சோறு மூட நெய் பெய்து முழங்கை வடிவாரா கூடியிருந்து కుళిరిందు ఏలోరెంబావాయ్. ఈ పాస్టర్ రోజు నివేదించేటటువంటి పాయసం ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకమైనటువంటి ఒక రుచిని కలిగి ఉంటుంది. అది అందరూ కూడా అనుభవించే ఉండొచ్చు. ఎవరైనా ఇంతవరకు చేయకపోతే ఇప్పుడు అది ఆస్వాదించండి. మనకి ఎలాగైతే లడ్డూ ప్రసాదం ఉంటుంది, లడ్డూ ప్రసాదం ప్రపంచంలో నువ్వు ఎక్కడ చేసినా అది వేరే రకంగా ఉంటుంది. తిరుమల లడ్డు ఒక్కటి ఇంకో రకంగా ఉంటుంది కదండి. అలాగే పాయసం అనేది నువ్వు ఏ ప్రాంతంలో ఎక్కడ ఎలా చేసినా అవన్నీ వేరే రుచి ఉంటుంది. కూడారై రోజు ఏ ఆలయంలో చేసినప్పటికీ కూడా ఈరోజు ఈ పాయసం చాలా ప్రత్యేకమైనటువంటి రుచి ఉంటుంది. ఇంకా అసలు తమిళనాడు వైష్ణవ అయ్యంగార్లు చేసినటువంటి ప్రసాదం అయితే అసలు నోటి ఒక మాటతో చెప్పలేమన్నమాట, అంత బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు ప్రసాదానికి అంత రుచి, గోపికలు స్వామి అందరూ కలిపి ఒక దగ్గర కూర్చొని పాయసాన్ని స్వీకరించినటువంటి రోజనమాట. కూడారై వెల్లుం సీర్ గోవిందా. ఇది మొట్టమొదటిసారిగా తిరుప్పావైలో ఈ రోజు నుంచి మొదలుపెట్టి గోవింద అనే పదంతో పిలుస్తుంది. గోవింద అంటే ఏంటి? గోవులను కాచేవాడా అని అర్థం. ఆ పదం చాలా ఇష్టమంట. ఆ పేరు పెట్టి పిలిస్తే స్వామికి చాలా ఇష్టం కలుగుతుందంట. ఆ పేరంటేనే ఇష్టమట. అందుకని ఇంకా దగ్గరితనం పెరిగిపోయింది. భగవంతుడు దూరం, భయం, భక్తి అదంతా వేరైపోయింది. ఇప్పుడు మనవాడైపోయాడు. పశువులను కాసుకునేవాడదా, ఆయనకిష్టం మనకిష్టం. ఆ పేరు ఫ్రెండ్లీగా ఉంటుంది. సో అలా పిలుస్తుందనమాట. నాడు పుగజం పరిసినాల్ నన్రాగా సూడగమే తోళ్వలయే తోడేసే విప్పువే. ఈ పాశ్రంలో మొట్టమొదట కూడారై అంటే కూడనటువంటి వారిని, కూడని వారిని కూడా గెలిచేటటువంటి కృష్ణ అని పిలుస్తుంది. ఎవరెవరు కూడరు అంటే భగవద్భక్తులు కూడా భగవంతుడికి కూడకుండా దూరంగా ఉండిపోతారట. అమ్మో అంత గొప్ప పరమాత్మనా అంటూ దూరంగా ఉండిపోతారట. ప్రేమ ఉంది, భయం ఉంది, కానీ దూరంగా ఉంటారు. ఇంకొంతమంది చాలా ప్రేమించేవాళ్ళు, ఇప్పుడు ఆండాల్ తల్లిలాగా, సత్యభామలాగా చాలా ప్రేమించే వాళ్ళు కూడా దూరంగా ఉంటారట. ఎందుకో తెలుసా? ప్రణయ రోషం.
ఏమిటి మనం వెళ్ళేది ఏమిటి ఆయన దగ్గరికి, ఆయనే రావాలి అంటూ వాళ్ళు కూడా దూరంగా ఉంటారట. ఇంకా కొంతమంది ద్వేషులు, శిశుపాలుడు, జరాసంధుడు, కంసుడు, వీళ్ళందరూ ద్వేషంతో దూరంగా ఉంటారట. తటస్థం, స్నేహము లేదు, ద్వేషము లేదు, మామూలుగా బ్యాలెన్స్గా ఉంటూ వాళ్ళు దూరంగా ఉంటారట. ఇప్పుడు మళ్ళా మనం ఇంట్లో ఉంటామండి, ఉదాహరణ చెప్తున్నాను. మనం ఇంట్లో ఉంటాం, బయట స్వామివారి పల్లకి ఉత్సవం, రథోత్సవం ఏదో జరుగుతుంటుంది, మన ఇంటి ముందు నుంచే వెళ్తుంటుంది మన వీధిలో. బయటకు వచ్చేసి ఒకసారి స్వామిని పలకరించి నమస్కారం చెయ్యం. వాళ్ళేదో వస్తుంటారులేండి, పోతుంటారులేండి. దీన్ని తటస్థం, ఉదాసీనం. ఏమన్నా ద్వేషం ఉందా నీకు భగవంతుడి పైన? లేదు. బాగా ప్రేమ ఉందా? లేదు. ఉదాసీనత అన్నమాట, బద్ధకం. ఇలా అందరూ కూడా ఈ 4 ప్రకారాలుగా స్వామికి దూరంగా ఉంటారు. వీళ్ళ అందరినీ కూడా గెలిచేస్తాడట ఆయన, నలుగురిని తన దారికి తెచ్చుకుంటాడట. కూడారే వెల్లుం షీర్ గోవిందా అని అంటూ మాకు ఏమేం కావాలి అనేదంతా మర్మగర్భంగా చెప్తుంది ఇంకా ఆండాళ్ తల్లి. ఈ పాశ్రంలో మాలే అనేటటువంటి మొదటి పదంతో కూడా స్వామిని ఏమని అడిగింది? నీతోటి మాలధారణ కావాలి అనేది ముందు చెప్పేసేసింది. ఇక ఈ పాశ్రంలో కూడారైలో మాకు చేతులకు కంకణాలు కావాలి. పాశ్రం ఒకసారి చూడండి. యాం పెరు సమ్మానం, మాకు నీతోటి మంచి సన్మానం కావాలి. ఎలాంటిది? సూడగమే తోళ్వలయే తోడేసే విప్పువే, ఇవన్నీ అనమాట. అదేమో తమిళ భాషలో ఉంది, ఇదేమో తెలుగులో అనమాట. చేతులకి కంకణాలు కావాలి, నాకివ్వు. చేతులకి గాజులు కావాలి, భుజాలకి భుజకీర్తులు, అరవింకీలు కావాలి, చెవులకు సెవి పువ్వే, చెవులకు పెట్టుకునే పువ్వులు ఇలా దిద్దుల్లాగా అవి కావాలి, దిద్దులు కావాలి, కమ్మలు కావాలి, పైన పెట్టుకునేవి కావాలి, కింద పెట్టుకునేవి కావాలి. అలాగే పాదాలకు పెట్టుకునే ఆభరణాలు కావాలి, పట్టు వస్త్రాలు కావాలి. ఇన్ని రకాలుగా మాకు అన్నీ కావాలి అని అన్నది అంటే అర్థం ఏంటంటే, పాదాలకి ఆభరణాలేంటి? స్వామి దగ్గరికి నడవటం. చెవులకి ఆభరణం ఏంటి? మంత్ర ఉపదేశం. చేతులకి ఆభరణాలేంటి? నమస్కారం. భుజములకు ఆభరణాలేమిటి? స్వామి దగ్గరికి పుష్పాలను తీసుకెళ్ళి సమర్పించటం, ఇదే ఆభరణం. మాకు అన్ని సేవలు కావాలి, అన్నీ కావాలి, ఎప్పుడు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఉన్నాడు కదండి ఎదురుగానే పరమాత్మ, కానీ ఇంకా కావాలి. ఇది భక్తి అంటే. మనకి పూజ చేసేదే ఆయన దగ్గర నుంచి ఇంకా కొన్ని వాంటింగ్ లిస్ట్ అడగడానికి మనం ఇలా ఉంటాం. కానీ ఆండాళ్ తల్లి ఎలా ఉంది? పూజ చెయ్యటమే ఆనందం, పూజ చెయ్యటమే వరం కావాలి, చేసే శక్తి, చేసే సమయం కావాలి, మాకు అది అనుగ్రహించు అని అడుగుతుంది. కాబట్టి ఈరోజు పరమాన్నాన్ని స్వామితో కలిపి, ఇదిగోండి ఎంత కమనీయంగా ఉంది ఈ దృశ్యం. గోపికలందరూ చుట్టూ చేరి పాయసాన్ని తీసుకుంటున్నారు. ఎలాగా? తోడే సెవిప్పువే పాడగమే ఎండ్రనయ పల్కలను యామణివం, ఇన్ని ఆభరణాలన్నీ అడుగుతున్నారు. అంటే ఏంటి? స్వామితోటి భోగం. నిండ్రు పాల్ సోర. ఈరోజు పాయసం ఎలా ఉంటుందంట? చేతిలో ఇలా తీసుకోవాలి, స్పూన్స్తో తినకూడదండి ఈరోజు, తప్పనిసరి గుర్తుపెట్టుకోండి. చేతితోటే తీసుకోవాలి. ఇలా ఉంటే పాలు నెయ్యి ఇలా కారిపోవాలట, దాన్ని మళ్ళీ ఇలా నాకాలట. ఈరోజు ప్రసాదం తీసుకునే పద్ధతి అండి, సిగ్గుపడద్దు, ఇలాగే తీసుకోవాలి. ఎందుకంటే ఇగో వీళ్ళందరూ అలాగే తీసుకుంటున్నారు. ఇక్కడ కూడా చూసారా, పాత్రల్లో ఒకళ్ళకొకళ్ళు పంచుకొని ఆనందంగా, అంటే మంచి చిల్ అనమాట. ఇది స్వామితోటి అనుభవించారు ఆండాళ్ గోష్ఠి. అలాంటి ఆనందం పరమాత్మతోటి, పరమాత్మ భక్తులతోటి మనకు కూడా ఉండాలి అని కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. ఆండాళ్ తిరువడిగలే శరణం.